ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండల కేంద్రంలో స్థానిక సొసైటీ వద్ద 4వ విడత ఆసరా చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పోలవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ తెల్లం రాజ్యలక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 4వ విడత ఆసరా చెక్కుల పంపిణీ కార్యక్రమం ఇలా నిర్వహించుకోవడానికి జగనన్న ప్రభుత్వమే కారణమన్నారు. ఇంతకు ముందు ఉన్న ప్రభుత్వం డ్వాక్రా మహిళల రుణాలు మాఫీ చేస్తామని నమ్మబలికి మాఫీ చేయలేదన్నారు. కానీ 2019లో అధికారంలోకి వచ్చిన జగనన్న ఏదైతే హామీ ఇచ్చారో ఇచ్చిన హామీలను నిలబెట్టుకున్న వ్యక్తి జగనన్న అని దానిలో భాగంగానే డ్వాక్రా మహిళలకు జీలుగుమిల్లి మండలానికి 3,12,00,000 ఆసరా పథకం ద్వారా చెక్కులు పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఈ రోజు జగనన్న ఆ ఉద్దేశంతో నన్ను కూడా మీ ముందుకు పంపించారు. రాజకీయంగా కూడా ఇక్కడ చూడండి, సర్పంచ్ గారు, ఎంపీపీ గారు, వార్డ్ మెంబర్స్ అందరూ కూడా మహిళలే ఉన్నారు. దానికి కారణం స్త్రీ శక్తి సమాజానికి అవసరం అని మన జగనన్న గుర్తెరిగి ప్రతి భారతదేశ చరిత్రలో స్వాతంత్రం వచ్చిన దగ్గర నుండి మహిళలకి 34-35 రిజర్వేషన్ కావాలని అడుగుతూనే ఉన్నారు. రాజకీయ జీవితంలో రాజ్యాంగ పదవుల్లోకి, కానీ అది ఇప్పటివరకు నెరవేరలేదు. ఎవరూ అడగలేదు. మన రాష్ట్రం నుండి అయితే అడగకుండానే జగనన్న సగభాగం మనకిచ్చారు. అర్ధనారీశ్వరులం మనం కాబట్టి మన రాష్ట్రంలోని స్త్రీకి సగభాగం 55% ప్రతి రంగంలోని, రాజకీయ రంగమే అవ్వచ్చు, ఆర్థిక రంగమే అవ్వచ్చు, సంక్షేమ రంగం అవ్వచ్చు, ఏ రంగంలోనైనా స్త్రీ ముందుంది. దానికి కారణం మన ముఖ్యమంత్రి గారు. ఈరోజు ప్రతి పథకం ఎవరి అకౌంట్లోకి జమ అవుతుంది? మహిళ, అమ్మ, అక్క, వదిన, చెల్లి, అమ్మమ్మ, తాతయ్య. ఏమేం పథకాలు వస్తున్నాయి చెప్పండి? అమ్మఒడి, విద్యా కానుక, విద్యా దీవెన, వసతి దీవెన, విదేశీ విద్య, ఆసరా, చేయూత, రేపో ఆహారకానికి చేయూత కూడా వచ్చేస్తుంది. అవునా? ఇవన్నీ మనకే ఎందుకు ఇస్తున్నారు? మహిళలకే ఎందుకు ఇస్తున్నారు అంటే చాలా ఓర్పుగా కుటుంబాన్ని ఆ సంసార సాగరంలో చాలా ఓపికగా తీసుకెళ్లేది మహిళ. అమ్మ తీసుకెళ్తుంది, అభివృద్ధికి పాటుపడుతుంది. ఈ విధంగా ఇన్ని పథకాలు